Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. How are you all? And ఈ వీడియోలో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ లెన్సెస్ అండ్ ఆల్సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ ఈ రెండు చాప్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని చూడబోతున్నాం. ఓకే, బికాస్ ఈ రెండింటిని ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఒకటే వీడియోలో ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనకి టీఎస్ బోర్డ్ లో ఓన్లీ స్పెరికల్ లెన్సెస్ మాత్రమే ఉంది అండ్ ఏపీ బోర్డ్ లో ప్లేన్ సర్ఫేసెస్ అండ్ స్పెరికల్ లెన్సెస్ ఇవి రెండు సపరేట్ చాప్టర్స్ గా ఉన్నాయి. ఓకే, ఈ వీడియోలో రెండు చాప్టర్ కి సంబంధించిన రిఫ్రాక్షన్ టాపిక్ కాన్సెప్ట్ ఒకటే కాబట్టి రెండు చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇచ్చాను. సో టీఎస్ బోర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లేన్ సర్ఫేసెస్ ప్లేన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నేను మెన్షన్ చేస్తాను ఏవి ప్లేన్ సర్ఫేస్ చాప్టర్ క్వశ్చన్స్ అండ్ స్పెరికల్ లెన్సెస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఇప్పటికే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. మన ఛానల్లో వీడియో అప్లోడ్ ఉంది, కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్ కానీ లేకపోతే వీడియోస్ లో చూసినా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసరికి కంప్లీట్ రిఫ్రాక్షన్ కి సంబంధించి ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనం ఒక క్వశ్చన్ అయితే బ్లైండ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆ క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఏంటి అని అంటే ఆప్టికల్ ఫైబర్స్ కేబుల్ గురించి అడుగుతారు. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ గురించి ఇది ప్లేన్ సర్ఫేసెస్ కి సంబంధించిన క్వశ్చన్. ఏపీ వాళ్ళు మీరు నోట్ డౌన్ చేసుకోండి అండ్ టీఎస్ వాళ్ళు ఈ క్వశ్చన్ లైట్ తీసుకోండి. సో దీని గురించి ఏం అడుగుతారంటే ఇది ఏ బేసిస్ పైన ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేవి ఏ బేసిస్ పైన ఏ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి అని అడుగుతారు. సో దీన్ని ఏది ఫినామినా ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా గురించి రాస్తే సరిపోతుంది. అండ్ ఇది వెరీ షార్ట్ ఆన్సర్ కి కాబట్టి సో పెద్ద డీటెయిలింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి డీటెయిలింగ్ ఆన్సర్ ఏం అవసరం లేదు, జస్ట్ 2 to 3 సెంటెన్స్ ఎనఫ్. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది, చెప్తాను నేను అది. అండ్ ఇక్కడ ఇంకా మనం నోటీస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సేమ్ ఇది కూడా మనకి బోత్ ప్లేన్ సర్ఫేసెస్ కి సంబంధించిన క్వశ్చనే. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఎక్కడ డీవియేట్ అవ్వదు లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు డీవియేట్ అవ్వదు అనడానికి మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ కండిషన్స్? ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి నార్మల్ గా కనుక ఎంటర్ అయితే అంటే ఎలాంగ్ ది నార్మల్ ఎంటర్ అయినప్పుడు డిఫ్రాక్షన్ జరగదు. అండ్ రెండు మీడియంస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నా కూడా అక్కడ కూడా రిఫ్రాక్షన్ జరగదు. ఓకే, అండ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అడుగుతున్నారు. ఓన్లీ లెన్స్ మేకర్స్ ఫార్ములా మాత్రమే రాసి దాంట్లో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. సో వాట్ ఇస్ దిస్ ఫార్ములా? సో ఫార్ములా ఏంటి మనకి? 1/f is equals to n-1 1/r1 మైనస్ 1/r2, రైట్? సో ఈ ఫార్ములా రాసిన తర్వాత ఎఫ్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, R1 అండ్ R2 అంటే ఏంటి కూడా రాయాలి మనం. ఓకే, సో అప్పుడు మాత్రమే ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ ఓన్లీ ఫార్ములానే కదా అడిగారు అని చెప్పి వదిలేస్తే ఓన్లీ హాఫ్ మార్క్స్ పడతాయి. బట్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కువగా ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక రే డయాగ్రామ్ ఇస్తారు. ఆ రే డయాగ్రామ్ ఎప్పుడు ఇన్కంప్లీట్ గా ఉంటుంది అండ్ దాన్ని కంప్లీట్ చేయమని అడుగుతారు, రైట్? సో ఇప్పుడు మీకు క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ ని కవర్ చేస్తుంది. ఏంటి? మీడియం ఏ అనేది రేరర్ మీడియం అండ్ మీడియం బి అనేది డెన్సర్ మీడియం, రైట్? అంటే ఇప్పుడు లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్తుంది. సో ఇప్పుడు ఇట్లాంటి కేసులో లైట్ రిఫ్రాక్టెడ్ రే ఎటువైపు బెండ్ అవుతుంది? టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది, రైట్? అంటే ఇప్పుడు ఇట్లా రైట్ రే అనేది ఇట్లా వస్తుంది రిఫ్రాక్టెడ్ రే. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కి సంబంధించిన ఒక ఇది అండ్ ఇది ప్లేన్ మిర్రర్స్ ప్లేన్ సర్ఫేసెస్ కి సంబంధించిన క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఇది కూడా ప్లేన్ సర్ఫేసెస్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ప్రిజం. ఓకే, ఆ ప్రిజం నుంచి లైట్ ఎట్లా వెళ్తుంది? ఇది ఇన్సిడెంట్ రే అండ్ ఇక్కడ నుంచి మెల్లిగా రిఫ్రాక్ట్ అయ్యి మనకి బయటకు వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది, రైట్? ఇక్కడ ఈ ఇన్సిడెంట్ రే ని మనం కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే కి మధ్యలో యాంగిల్ ఉంటుంది కదా, దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని అంటాం. సో ఈ డయాగ్రామ్ ని మాత్రమే రాయమంటున్నాడు, పెద్దగా దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఏమీ వద్దు, ఎందుకంటే ఇది వెరీ షార్ట్ ఆన్సర్ కి అడిగిన క్వశ్చన్ కాబట్టి. గాట్ ఇట్? అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఇన్కంప్లీట్ రే డయాగ్రామ్ ఇస్తారు. ఇక్కడ ఏంటి మీరు చూస్తే ఇక్కడ ఒక కాన్ ఏ లెన్స్, ఇది యారో ఉంది అండ్ యారో రెండు వైపులా కూడా డౌన్ వర్డ్స్ ఉంది, రైట్? ఇది కాన్వెక్స్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్ పైన ప్యారలల్ గా పడుతున్నాయి ఈ రేస్ అన్ని, రైట్? సో అప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రేస్ ఏమవుతాయి? ఇక్కడ ఫోకల్ ప్లేన్ నుంచి వెళ్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ప్లేన్ కన్సిడర్ చేస్తే సో ఇది ఎట్లా ప్లేన్ ఫోకస్ నుంచి ట్రావెల్ అవ్వాలి అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఈ ప్లేన్ పైన ఈ రేస్ అన్ని కూడా కన్వర్జ్ అవుతాయి. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. గాట్ ఇట్? సో దీనికి సంబంధించిన రే డయాగ్రామ్స్ ఇట్లా డ్రా చేయండి.
అండ్ కమింగ్ టు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ చెప్పాను కదా! ఈ క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఇన్‌కంప్లీటే ఉంటుందని. అదే ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్‌లో మనకి ఒక లెన్స్ ఇస్తారు. ఓకే. ఏంటా లెన్స్? కాన్కేవ్ లెన్సే కావచ్చు, అది కాన్కేవ్ లెన్సే కావచ్చు. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియమ్స్ కనిపిస్తాయి. రైట్? ఈ మీడియమ్స్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి డిఫరెంట్ మీడియమ్స్‌తో తయారు చేయబడిన ఒక లెన్స్ నుండి మనకి లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు, లైట్ పాస్ అయినప్పుడు ఎన్ని ఇమేజెస్ వస్తాయి అనే క్వెషన్ అడుగుతారు. ఓకే. ఇది చాలా సార్లు వచ్చింది. ఇదే క్వెషన్‌లో మీరు 2 సార్లు చూస్తారు. సో, ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఎన్ని మీడియమ్స్ ఉంటే, ఎన్ని మీడియమ్స్ ఇన్వాల్వ్ అయితే అన్ని ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మీడియమ్స్ ఉన్నాయి? 5 మీడియమ్స్ ఉన్నాయి. సో, 5 ఇమేజెస్ వస్తాయి. గాట్ ఇట్? అండ్ ఇది లెన్సెస్‌కి సంబంధించిందే. బట్ ఇక్కడ సెకండ్ క్వెషన్ ఉంది చూడండి. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి అని. సో, ఈ క్రిటికల్ యాంగిల్‌కి సంబంధించిన క్వెషన్ ఇది ప్లేన్ సర్ఫేసెస్ నుంచి వచ్చింది. ఓకే. సో, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? సో, ఎప్పుడైతే లైట్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుందో అప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్‌తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అయితే ఈ రిఫ్రాక్టెడ్ రే 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందో దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటాం. క్రిటికల్ యాంగిల్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఫార్ములా కూడా ఉంది. ఏంటది? sin c ఈజ్ ఈక్వల్స్ టు 1/μ అంతే. ఓకే. సో, ఈ విషయం ఒక కండిషన్ మాత్రమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటది? లైట్ ఎప్పుడు గాని డెన్సర్ నుండి రేరర్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే క్రిటికల్ యాంగిల్ వస్తుంది. అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. గాట్ ఇట్? అండ్ థర్డ్ క్వెషన్. రైట్ మెటీరియల్ థాట్ యూ యూజ్ టు ఫైండ్ ఔట్ ద వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అ ప్రిజం. సో, యెస్, ఇది కూడా మనకి ప్లేన్ సర్ఫేసెస్ నుంచి వచ్చిన క్వెషనే. సో, ఇక్కడ ఏమంటున్నాడు? మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఒక యాక్టివిటీ ఉంటుంది గదా! దాని గురించి రాయాలి. అండ్ 4 మార్క్స్‌కి ఇచ్చాడు గాబట్టి, అండ్ 4 మార్క్స్‌లో కంప్లీట్ యాక్టివిటీని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకు అనంటే అంత టైం మనకి ఉండదు గాబట్టి. 4 మార్క్స్‌కి ఎంత 3-4 ఆర్ 5 మాక్సిమం 5 సెంటెన్స్‌లో ఆన్సర్ రాస్తాం. కాబట్టి అక్కడ ఏమడిగారు? రైట్ ద మెటీరియల్ అని మాత్రమే అడిగారు. ఓకే. సో, మెటీరియల్ రాసి దానికి సంబంధించిన గ్రాఫ్ గూడా డ్రా చేస్తే సరిపోతుంది. యాక్టివిటీ మొత్తం రాయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది షార్ట్ ఆన్సర్. అంత టైం ఒక్క క్వెషన్ దగ్గరే మనం స్పెండ్ చేయలేము. అండ్ ఇక్కడ చూడండి లెన్స్ ఫార్ములా. ఓకే. సో, లెన్స్ ఫార్ములా ఏంటి? 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ f అంటే ఏంటి? v అంటే ఏంటి? u అంటే ఏంటి? అనే ప్రతీదీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. అండ్ దెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ఆబ్జెక్ట్ ఇన్ ద అబోవ్ డయాగ్రామ్. అంటే ఈ డయాగ్రామ్ లో మనకి ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్, ఇదేంటి? లెన్స్ ఏంటి? ఇది కాన్వెక్స్ లెన్స్. రైట్? సో, కాన్వెక్స్ పైన ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం? బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్. రైట్? బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ వస్తుంది? బియాండ్ సి వస్తుంది. ఓకే. సో, ఇక్కడ సి అనుకుంటే బియాండ్ సి వస్తుంది. దట్ టు ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకే. సో, దీనికి సంబంధించిన నేచర్ అవి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా 4 పాయింట్స్ లో రాసేయండి. గాట్ ఇట్? అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ నుంచి ప్లేన్ సర్ఫేసెస్ క్వెషన్ నుంచి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి సంబంధించిన న్యూమరికల్స్ అడుగుతారు. అండ్ స్పెరికల్ లెన్స్ గురించి అయితే లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్ ఫార్ములా నుంచి న్యూమరికల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటది? n ఈజ్ ఈక్వల్స్ టు c/v. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సి ఇచ్చి వి ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదంటే సి అండ్ వి ఇచ్చి ఎన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా అయినా అడగొచ్చు క్వెషన్. గాట్ ఇట్? అండ్ ఇక్కడ ఈ 7th క్వెషన్ ఈ చాప్టర్ కి సంబంధించిన క్వెషన్ కాదు. మనం బై మిస్టేక్ ఇక్కడ వచ్చింది. ఇది హ్యూమన్ ఐలో బెటర్. ఓకే. ఎందుకంటే ఇది స్కాటరింగ్ అండ్ డిస్పర్షన్ ఫినామినా. ఓకే. అండ్ ఇక్కడ 8th క్వెషన్ చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ ఇఫ్ అ కాన్వెక్స్ లెన్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 2 డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్? ఇందాక చెప్పాను కదా! ఇట్లాంటి క్వెషన్ లేకుండా అసలు ఎగ్జిస్ట్ అవ్వదు క్వెషన్ పేపర్ అని. సో, ఇక్కడ ఎన్ని మీడియమ్స్ ఉన్నాయి? ఇదొక మీడియం అండ్ ఇదొక మీడియం. రైట్? అండ్ మనకి డయాగ్రామ్ లో క్లియర్ గా ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎన్ని మీడియమ్స్ క్వెషన్‌లో మెన్షన్ చేయలేదు కదా మ్యామ్, మనకి ఎట్లా తెలుస్తుంది అని. ఇట్లాంటి డౌట్ ఏం అవసరం లేదు. వాళ్ళు క్లియర్ గా ఈ డయాగ్రామ్ చూడగానే మనకు తెలిసిపోతుంది. మీడియం చేంజ్ అనేది. సో, ఈ లెన్స్ నుంచి ఎన్ని ఇమేజెస్ వస్తాయి మనకి? ఒక లైట్ రేకి 2 ఇమేజెస్ వస్తాయి. బికాజ్ వి హావ్ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే 2 మీడియమ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ ఈ క్వెషన్ ఒకసారి చదవండి. ఏమంటున్నారంటే 2 కాన్వెక్స్ లెన్సెస్. ఓకే. 2 కాన్వెక్స్ లెన్సెస్. ఇదొక కాన్వెక్స్ లెన్స్, ఇదొక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నారు. అండ్ ఈ రెండిటి ఇవి నేను ఎక్కడ ప్లేస్ చేశాం? ఈ రెండిటికి ఫోకల్ లెంగ్త్ సేమే ఉండాలి. అండ్ ఈ ఫోకల్ లెంగ్త్ దగ్గర నేను ఈ ఆబ్జెక్ట్‌ని ఈ రెండిటిని డబుల్ ఫోకల్ లెంగ్త్ డిస్టెన్స్‌లో నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ అరేంజ్‌మెంట్ నుండి మనకి ఏంటి మూన్‌ని చూడాలి. మూన్‌ని చూసినప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది క్వెషన్. సో, మూన్ నుంచి వచ్చే రేస్ అన్నీ కూడా మనకి ఎట్లా వస్తాయి? పారలెల్‌గా వస్తాయి. రైట్?
సరే ఇక్కడ నుంచి నేను ఒక 2 ప్యారలల్ రేస్‌ని తీసుకున్నాను. ఈ లెన్స్ ఏం చేస్తుంది? ప్యారలల్‌గా పడిన రేస్‌ని ఆహ్, ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. రైట్? సరే ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయిన తర్వాత మళ్ళీ ఈ రేస్ ఈ సెకండ్ లెన్స్ పైన ఎలా పడతాయి? ఇట్లా పడతాయి. ఓకే. సో, ఫోకస్ నుంచి వచ్చిన లెన్సెస్‌ని ఇన్సిడెంట్ అయిన రేస్‌ని ఈ లెన్స్ ఏం చేస్తుంది? ప్యారలల్‌గా మళ్ళీ రిఫ్రాక్ట్ చేస్తుంది. రైట్? సో, ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఇవి ఇన్సిడెంట్ అయింది. ఇట్లా ఎంటర్ అయింది. ఓకే. మళ్ళీ ఇట్లా ఎగ్జిట్ అయినాయి. సో, ఇప్పుడు మూన్ ఈ అరేంజ్‌మెంట్ చూసినప్పుడు మనకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అనంటే నో. యాస్ ఇట్ ఈస్‌గా కనిపిస్తారు. గాట్ ఇట్? అండ్ దెన్ ఇక్కడ ఈ క్వెషన్ చూడండి. కంప్లీట్ ద రే డయాగ్రామ్ అని అడుగుతున్నారు. సో, ఈ రే డయాగ్రామ్‌లో మనకి ఇది 2 మార్క్స్‌కి కనుక ఇస్తే సింపుల్‌గా ఆబ్జెక్ట్‌ని ఎక్కడ ప్లేస్ చేసాం మనం? ఇక్కడ. ఓకే. ఎట్ సెంటర్ దగ్గర ప్లేస్ చేసాం. దీనికి సంబంధించిన రే డయాగ్రామ్‌ని డ్రా చేసి అండ్ వాటి ఇమేజ్ నేచర్ కూడా రాస్తే బెటర్. అండ్ కమింగ్ టు లాంగ్ ఆన్సర్ క్వెషన్. ఇందాక చెప్పాను కదా! క్వెషన్స్ ఎట్లా అడుగుతారు లాంగ్ ఆన్సర్‌లో అంటే, మనకి 3 రకాల క్వెషన్స్ అడుగుతారు. ఒకటి ఆహ్, ఈ లెన్సెస్‌కి సంబంధించిన రే డయాగ్రామ్స్ అడుగుతారు. ఇంకొకటి యాక్టివిటీస్ మనకి ప్లేన్ సర్ఫేసెస్‌లో యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి న్యూమరికల్స్. సో, ఈ మూడిటిలో నుండి ఎలా అయినా ఎన్ని సార్లైనా క్వెషన్ అడిగినా మనకి ఒకటే క్వెషన్‌లో ఒకటే బిట్‌లో 2 క్వెషన్స్ అయినా రావచ్చు. అంత ఇంపార్టెంట్ ఉంది. సో, ఇక్కడ చూడండి యూజెస్ ఆఫ్ లెన్సెస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో, హార్డ్‌లీ ఒక 6-7 యూజెస్ ఇవ్వండి. అండ్ మీరు నాట్ ష్యూర్‌గా లేని ఏవైనా యూజెస్ మెన్షన్ చేయకండి. ఓకే. సో, అండ్ యూజెస్ ఆఫ్ లెన్సెస్ అని అడిగాడు కాబట్టి లెన్సెస్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అది ఓకే. కానీ మీకు ష్యూర్‌గా లేకున్నా ఇక్కడ యూజ్ చేసే లెన్స్ కాన్వెక్స్ లెన్స్, అక్కడ యూజ్ చేసే లెన్స్ కాన్కేవ్ లెన్స్ అని ఇట్లాంటి డీటెయిలింగ్ ఇవ్వకండి. ఓన్లీ మీరు ష్యూర్‌గా ఉన్నప్పుడు మాత్రమే డీటెయిల్డ్‌గా ఇవ్వండి. ఓకే. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా! గ్లాస్ ల్యాబ్ యాక్టివిటీ. ఇది ప్లేన్ సర్ఫేసెస్‌కి సంబంధించిన క్వెషన్. సో, గ్లాస్ ల్యాబ్ యాక్టివిటీ కంప్లీట్‌గా రాయండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ 1 అండ్ 2 2 యాక్టివిటీస్ సేమే. కానీ ఇక్కడ మనం వర్టికల్ షిఫ్ట్‌ని మాట్లాడుతుంటే ఇక్కడ కూడా లాటరల్ షిఫ్ట్ సో, ఒక్కొక్కసారి 2 ఇట్లనే అడుగుతారు. ఓకే. ఇవి 2 కూడా సేమ్ యాక్టివిటీకి సంబంధించిందే. కాకపోతే మన అబ్జర్వేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ఎండ్‌లో. అండ్ ఇంకా ఈ లాంగ్ ఆన్సర్ విషయానికొస్తే ఇందాక చెప్పాను గదా! డైమండ్స్ ఎందుకు షైన్ అవుతాయి? అండ్ ఇది ప్లేన్ సర్ఫేసెస్‌కి సంబంధించిన క్వెషన్. సో, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ కాన్సెప్ట్ గురించి కొంచెం ఫినామినా గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ డైమండ్స్‌లో ఈ ఫినామినా ఎలా వర్క్ అవుతుందనేది చెప్పాలి. ఓకే. అండ్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఒక లెన్స్ ఇస్తారు. ఓకే. సరే ఇక్కడ మీకు కాన్వెక్స్ లెన్స్ అని మెన్షన్ చేశాడు కదా! కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. అండ్ దానికి ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు? ఫోకల్ లెంత్ ఎంత? 10 అని చెప్తున్నాడు. రైట్? సరే ఇది ఫోకల్ లెంత్. ఓకే. ఇటువైపు 20. ఇది మనకి ఏంటి? సెంటర్ కదా! ఆబ్జెక్ట్‌ని ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు? ఫస్ట్ 8 సెంటీమీటర్స్ అంట. అంటే ఇక్కడ వరకి 10 గదా! అంటే బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ దగ్గర ఆబ్జెక్ట్ ఏ ఆప్షన్. ఓకే. 20, 20 అంటే ఎక్కడ సారీ 15 గదా! సరే 15 ఈ రెండిటి మధ్యలో ఇది బి. అండ్ ఎట్ సి ఇది సి. అండ్ డి ఆప్షన్ ఏంటి? 25 అంటే బియాండ్ సి గదా! ఇది డి. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడొస్తుందో క్లియర్‌గా తెలుసు కదా! ఇప్పుడు వీటిని బట్టి ఈ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయాలి. గాట్ ఇట్? ఆ ఆన్సర్ చేసిన తర్వాత ఎందుకు అని కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ గూడా ఇవ్వాలి. బికాజ్ ఇది లాంగ్ ఆన్సర్‌కొచ్చింది కదా! అండ్ దెన్ బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ అనంటే మనందరం ఏంటి టక 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 మనకి తెలిసిన 6 కేసెస్‌కి సంబంధించిన రే డయాగ్రామ్స్‌ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ క్వెషన్‌లో అడిగింది అది కాదు. రే అనేది ప్యారలల్‌గా ఉన్నప్పుడు ఎట్లా రిఫ్రాక్ట్ అవుతుంది? రే అనేది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్‌కి ఆహ్, ఆబ్లిక్‌గా ఇన్సిడెంట్ అయినప్పుడు ఎట్లా రిఫ్రాక్ట్ అవుతుంది. ఇట్లాంటి కేసెస్ మనకి 4 ఉన్నాయి. ఓకే. మీరు టెక్స్ట్ బుక్‌లో చూస్తే బిహేవియర్ ఆఫ్ లైట్ రేస్ అని సేమ్ ఇదే హెడ్డింగ్‌తోని మీకు 4 డిఫరెంట్ కేసెస్ కనిపిస్తాయి. అది రాయాలి. గాట్ ఇట్? అండ్ దెన్ డబుల్ కాన్కేవ్ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. ఓకే. అండ్ R1 అండ్ R2 2 రేడియస్ ఇచ్చారు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు? ఫోకల్ లెంత్ ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. వీటన్నిటికి రిలేషన్‌లో ఉన్న ఫార్ములా ఏంటి? లెన్స్ మేకర్స్ ఫార్ములా. రైట్? సో, లెన్స్ మేకర్ ఫార్ములాని యూజ్ చేసి మీరు ఫోకల్ లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయండి. అండ్ అట్లాగే క్యారెక్టరిస్టిక్స్ ఒకవేళ వచ్చిన లెన్స్ ఒకవేళ ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ వచ్చినట్లయితే అదేంటి? కాన్వెక్స్ లెన్స్. దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ రాయండి. ఒకవేళ ఫోకల్ లెంగ్త్ నెగెటివ్ అయితే కాన్కేవ్ లెన్స్ దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ రాయండి. గాట్ ఇట్? అండ్ దెన్ కమింగ్ టు ఎయిత్ క్వెషన్ నేను ఇందాక చెప్పాను కదా! న్యూమరికల్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అని. సో, ఇక్కడ మనకేమిచ్చారు? ఫోకల్ లెంగ్త్ ఇచ్చారు. అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు వి ఎంత?
అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు వి ఎంత, ఈ క్వశ్చన్స్ అడిగారు. గాట్ ఇట్. లెన్స్ ఫార్ములాని యూస్ చేసి మీరు ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది లెన్స్ కి సంబంధించిన క్వశ్చన్. అండ్ లేదు అని అంటే ఓన్లీ రే డయాగ్రామ్. ఓకే, రే డయాగ్రామ్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్ కి సంబంధించిన అన్ని రే డయాగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. అండ్ వీటన్నిటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టేబుల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఒక్కొక్క దాన్ని డీటెయిల్ గా ఒక సెంటెన్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఇది ఎట్లాగూ లాంగ్ ఆన్సరే కదా, మనం ఎట్లాగూ డయాగ్రామ్స్ కి ఇస్తాం కాబట్టి ఒక టేబుల్ రాస్తే ఇంకా ఈజీగా గుర్తుంది. ఐ మీన్ చూడడానికి బాగుంటుంది అండ్ ఈజీగా ఫుల్ మార్క్స్ పడిపోతాయి. గాట్ ఇట్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం హ్యూమన్ ఐ అనే చాప్టర్ కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా లాస్ట్ 5 to 8 years క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేసి ఏపీ అండ్ టిఎస్ బోర్డ్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేసి ఇస్తున్న లిస్ట్. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.